మీరు వైజాగ్లో ఉన్నంత కాలం మీ పైన ఒక ఈనాడు రామోజీరావు ఒక యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఆ యుద్ధం సద్దుమడిగినట్టేనా మీరు నెల్లూరుకి రావడంతో? అత్యంత ప్రమాదికారు ఎవరైనా ఉండారు అని అంటే చంద్రబాబుకు సమాంతరంగా ఉండేటటువంటి ప్రమాదకారి రామోజీరావు. తన స్వార్థం కోసం ఎవరినైనా మట్టు పెట్టేదానికి వెనుకాడినటువంటి వ్యక్తి రామోజీరావు. అందుకే చంద్రబాబు నాయుడు, రామోజీరావు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ఆంధ్రదేశానికే ప్రమాదకారులు. రామోజీరావు అనేటటువంటి వ్యక్తిని అతను నా మీద లేనిపోని నిందారోపణలు చేశాడు. అతను చేసిన తర్వాత నేను నేను రెసిప్రొకేట్ అయ్యా. నా మీద చేసినటువంటి దురాలోచన, దుర్మార్గపు ఆలోచనలు ఇప్పుడు కాదు. నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు చెప్పలేదు. స్వయంగా నేనే వెళ్ళి అప్పట్లో డీజీ గారి దగ్గరికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మొత్తం వివరాలన్నీ సేకరించి రామోజీ చేసినటువంటి దుర్మార్గాలు, తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, తను ఎలా ట్యాక్స్లు ఎగ్గొట్టాడు, ఇప్పుడు ఉండేటటువంటి ప్రతి సెంటు భూమి, సంపాదించినటువంటి ప్రతి పైసా, ఆయన చేసినటువంటి వాల్యుయేషన్స్లో చేసినటువంటి మోసం, షేర్ వాల్యుయేషన్స్లో అన్నిటినీ కూడా వ్రాతపూర్వకంగా ఇన్ రైటింగ్ ఇచ్చి నోటరైజ్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఆధారంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ని రెడీ చేయడం జరిగింది. అంతా సిద్ధమైంది. ఒక 350 మంది అధికారులతో రైడ్ చేసేదానికి 9 గంటలకు ఉదయం స్టార్ట్ కావాలి రైడు. 8 గంటలకు డీజీ నాకు ఫోన్ చేశాడు. రైడ్ స్టాప్ చేస్తున్నాం, పోలీసులను విత్డ్రా చేస్తున్నాం. పోలీస్ ఫోర్స్ కూడా ఉండింది. 350 మంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, 100కు పైగా పోలీస్ అధికారులు అక్కడ మోహరించడం జరిగింది. అది కూడా ఎక్కడ? లాల్ బహదూర్ స్టేడియంలో. సడన్గా 8 గంటలకి, ఎందుకంటే చిదంబరం ఫోన్ చేశాడు, స్టాప్ రైడ్ ఆన్ రామోజీరావు. ఇది ఇమ్మీడియట్గా మొత్తం రైడ్ స్టాప్ అయిపోయింది. ఇది నా యొక్క వైఫల్యం. అప్పుడే కానీ నేను ఎంపీగా కానీ ఉంటే ఇది తప్పకుండా జరిగి ఉండేది కాదు. ఆ రైడ్ కంటిన్యూ అయి ఉండేది. రామోజీరావుకి తగిన గుణపాఠం చెప్పుండొచ్చు. ఈరోజు కాదు, భవిష్యత్తులో కూడా ఏ రోజు రామోజీరావుని, చంద్రబాబును క్షమించేది లేదు అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళు మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు లేకపోతే రామోజీరావు రాసినటువంటి వార్తలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నమ్మకపోవచ్చు, కానీ నెల్లూరు ప్రజలు నమ్మితే ఏంటి పరిస్థితి? నెల్లూరు నేను పుట్టిన గడ్డ. నెల్లూరు గురించి ప్రతి ఇంచి కూడా నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు కాదు, రామోజీరావు కాదు. నాకు తెలిసినంతగా నెల్లూరు ప్రజల గురించి చంద్రబాబుకి, రామోజీరావుకి తెలియదు. నెల్లూరు ప్రజల మనస్తత్వాలు, నెల్లూరు ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్నటువంటి వాడిని. ఇక్కడైనా కూడా బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, అణగారినటువంటి వర్గాలకి సేవ చేసేదానికే నన్ను ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు. నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి, నెల్లూరు పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ని అభివృద్ధి చేసేదానికి నన్ను పంపించారు. తప్పకుండా ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధికి నేను కృషి చేస్తాను. నెల్లూరు పట్టణాన్నే, నెల్లూరు పార్లమెంటు జిల్లానే దేశంలోనే ఒక తలమానికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అందరూ 2019 నాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జిల్లా క్లీన్ స్వీప్ అన్నది సాధ్యమవుతుంది ఈసారి? 151 స్థానాల గురించి మాట్లాడుతున్నాను. నెల్లూరు 10కి 10. నెల్లూరు 10 ఒక్కటైతే మాత్రం నేను చెప్పగలను. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలకి 7 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది, మౌత్ పబ్లిసిటీ. ఏదో నెల్లూరు సిటీ ఓడిపోయామని తెలుగుదేశం పార్టీ ఒకే రకంగా ప్రచారం చేస్తుంది. నెల్లూరు టౌన్లో నారాయణ ఓడిపోతున్నాడు, మా యొక్క అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు,
కాన్ఫిడెంట్గా ఉన్నారా? 100% గతంలో వచ్చినటువంటి 1500 మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. నారాయణ 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు తీసుకుందాం. గతంలో 2019కి ఇప్పటికి చూస్తే మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కానీ 3 ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ అందరూ పార్టీ మారిపోయారు. ప్రతి ఒక్కరికి ఒక స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదనని వేరే ఒక సాధారణమైనటువంటి పేదవాడికి, మైనారిటీకి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తను చేసేటటువంటి రౌడిజంని, తను మా పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉండగా ఒక అధికారిని దూషించడం, వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయడం, దాని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ తరువాత ఆనం రామనారాయణ రెడ్డి స్వతహాగా ఒక కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి. అతను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అంత పాజిటివ్గా లేడు. మమ్మల్ని దూషించినటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళిపోవడం, ఆయన ఎందుకో అలిగాడో మాకే తెలియదు. ఇక కోవూరికి సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, ఇక కావలికి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డి, అతను ఒక పొలిటికల్ జోకర్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే. నాయకత్వ లేమి అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, లేకుంటే ఎన్ఆర్ఐలైనా, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా డబ్బు కోసం డబ్బు పెట్టి సీట్లు కొనుక్కొని ఈరోజు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత గెలిస్తే చాలనుకుంటారు. మీరు ఆల్రెడీ 151 ఉన్నారు, ఇది కాకుండా క్లీన్ స్వీప్ 175 అంటే అది సాధ్యమవుతుందా? ఒక విషయాన్ని ఆలోచించండి. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం మహాసభలకి, ఆ తర్వాత ప్రతి జిల్లా సిద్ధం సభలకి, మేమంతా సిద్ధం అనేటటువంటి సభలకి వచ్చినప్పుడు వాళ్ళ స్పందన చూస్తే, వాళ్ళు ఇస్తున్నటువంటి రిసెప్షన్, ఆయన సీఎం గారిని చూడగానే, జగన్ గారిని చూడగానే ఒక గుండె లోతుల్లో నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ, ఆ యొక్క ప్రేమ అభిమానాలు కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, అంటే 87% సమాజంలో ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్కి చెందినటువంటి ప్రజలకి, అది బట్టి చూస్తే 175కు 175 అతిశయోక్తి కాదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది.